హలో అండి, అందరికీ నమస్కారం. ఉగాది పండుగ సందర్భంగా మనందరం కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తాం కదా. మరి ఈ ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణం. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంథంలో ఉంది. అదేంటంటే, అప్తాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తత్వర్షం సౌఖ్యదాయకం. ఉగాది నాడు వేపపూత, బెల్లం, చింతపండు, నెయ్యితో కూడిన ఈ పచ్చడిని తింటే రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని యొక్క అర్థం. మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు.